అండ్ అగైన్ ఈ సినిమా విషయానికి వచ్చేస్తే కనుక కీరవాణి గారిని మీరు మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి గారు మాకు బాణీలు అందించే విధంగా కూడా ఈ సినిమా తయారైపోయింది. కీరవాణి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాజమౌళి గారి సినిమాలకి చేస్తూ ఉంటారు, తర్వాత చేయను అని చెప్పేసి స్టేట్మెంట్లో అప్పుడప్పుడు కూడా ఇస్తూ ఉంటారు. కానీ మీరు ఎలా వెళ్ళి కన్విన్స్, అంటే జనరల్గా ఆయనకి స్టోరీ స్క్రిప్ట్ అంతా బాగా నచ్చితేనే ఆయనకు అది మోటివ్ వస్తుంది. అవునండి, అంటే నాకు కూడా చెప్పారంట. అయితే ఆయన ఇంతకుముందు వరకు మొహోటం కోసం చేశారంట, లేదంటే ఇష్టంతో చేశారంట. సో మొహోటంతో చేసే సినిమాలు ఇంకా కట్ అని చెప్పి దాన్ని ఈ స్టార్ట్ అనమాట. నాకు స్టోరీ నచ్చితేనే చేస్తానన్నారు. నేను కూడా చెప్పాను. ఆయన ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడే ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే, నేను స్టోరీ చెప్పినప్పుడు నువ్వు కొన్ని ప్లేసెస్లో లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తున్నావు, అది తప్పు అన్నారు ఆయన. అంటే ఏదైతే విక్రమ్, అంటే మన మూవీలో లెఫ్ట్ హ్యాండ్కి విక్రమ్ ఆదిత్య అండి హీరో పేరు. విక్రమ్ ఈజ్ హీరో, అంటే తనకు లెఫ్ట్ హ్యాండ్ ఇండివిజువల్గా బిహేవ్ చేస్తుంది కనుక తన పేరు ఆదిత్య. వాళ్ళమ్మ ఆల్రెడీ చిన్నప్పుడే ముద్దుగా పెట్టేసుకుంటుంది విక్రమ్ ఆదిత్య అని. సో నువ్వు అనవసరంగా ఆదిత్య అని ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు, ఈ క్యారెక్టర్ అది విక్రమ్దా ఆదిత్యదా, నీకు క్లారిటీ ఉండాలి అన్నంతకు బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన స్టోరీ విన్నారండి. సో ఫస్ట్ నుంచి హీజ్ ఇంటూ ద స్టోరీ. సో ఆయన ఏంటంటే కథ నుంచి స్కోర్ స్టార్ట్ చేద్దాం, కథ నుంచి పాటలు స్టార్ట్ చేద్దామని ఆయన చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి, ఫస్ట్ ఇంక్లూడింగ్ స్క్రిప్ట్తో సహా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ ఆల్సో అంటే ఒక టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానీ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టీజర్లో వచ్చే ఒక ట్యూన్ వస్తుంది, ఆ తర్వాత ట్రైలర్లో సవ్యసాచి అని చెప్పి సాంగ్తో బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అని కూడా ఒక మంచి ఎలివేషన్గా ఉంటుంది. అండ్ మాకు బాగా అనిపించింది ఏంటంటే, రోడ్ మీద చూసిన లగాయత్ పాటని రీమిక్స్ చేయడం. అంటే చైతూ ఫస్ట్ టైం వాళ్ళ నాన్నగారి సాంగ్ రీమిక్స్ చేస్తూ ఉండడం, అండ్ అలాగే ఆ సాంగ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, హీరో హీరోయిన్కి కనెక్టింగ్గా పెట్టడం అనేది చాలా అందరికీ కూడా బాగా కనెక్టింగ్ ఫ్యాక్టర్గా అయింది ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఆ థాట్ అనేది ఎలా వచ్చేసి నిన్ను రోడ్ మీద చూసిన లగాయత్ ఎందుకు పెట్టాలనిపించింది? అది ఇనిషియల్గా ఏంటి అంటే, స్టోరీ రాసుకుంటున్నప్పుడే ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే అది కొంచెం ఎంటర్టైనింగ్ వేలో వెళ్తుంది, సెకండ్ హాఫ్ అంతా కొంచెం డ్రామా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంటే రైటింగ్ పార్ట్లోనే స్క్రిప్ట్ చూస్తున్నప్పుడే ఆన్ పేపరే తెలుస్తుందండి. సో అంత సీరియస్ మోడ్ని కొంచెం ఏదైనా బ్రేక్ చేసి కొంచెం రిలీఫ్ ఉండాలి అనేది స్క్రిప్ట్ లెవెల్లోనే ఇక్కడ ఈ పాట రావాలి, ఇది రీమిక్ సాంగ్ వస్తే ఇట్ బి రిలీఫ్ ప్లేస్ ఫర్ అని ఫిక్స్ అయ్యాను. ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది ఆ పాటకి దాంతో అని చెప్పేసి. అండ్ మోర్ ఓవర్ కూడా అంటే ఏదో ర్యాండమ్ సాంగ్, ఎంత మంచి పాట అయినా ఒక ర్యాండమ్ సాంగ్ తీసుకొస్తే సిచ్యువేషన్స్ ఇంకా అంటే ఆబ్వియస్గా డెఫినెట్గా చెప్పాలి అంటే ఆ సాంగ్ ఉంటే రీచ్ ఉంటుందండి, డౌటే లేదు. సాంగ్ లేకపోతే స్టోరీ లేదా అనుకుంటే టు బి ఫ్రాంక్ కాదు, స్టోరీ ఉంటుంది. కాకపోతే మనం ఇంటర్వెల్ అలా ఇస్తామో సెకండ్ హాఫ్ మధ్యలో కూడా ఆ సాంగ్ వస్తే ఇట్ విల్ బి రిలీఫ్ అలా అనుకుంటే, అండ్ లగా ఇస్తే ఇట్ విల్ బి మోర్ స్మూతర్. సో చైతుకు చెప్పినప్పుడు ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యారు? వద్దున్నాడు డైరెక్ట్గా అన్నాడు. తర్వాత సరే ముందు వెళ్ళేసరికి మెల్లిగా నో చెప్దాం అని చెప్పి అనలేదు. ఆ సాంగ్ షూట్ చేసే టైం వచ్చేసరికి ఇంకొంచెం అంటే హీ డోంట్ బిలీవ్ బేసిక్గా. రైట్, ఐ డోంట్ నో, అంటే తనకు తెలియదో లేదో తెలియదు, హీ డోంట్ బిలీవ్ తెలియదు. అది వద్దు దట్టు మళ్ళీ అనే ఎక్స్పెక్టేషన్స్ అది అన్నారు. కానీ వి మేడ్ ఇట్, లేదు జనాలు రీచ్ కావాలి అండ్ డెఫినెట్గా మధ్యలో ఒక బ్రేక్ కావాలి అని చెప్పి కన్విన్స్ చేసాం. అండ్ హీ డిడ్ వెల్ అండి. మీరు చూసారంటే రేపు పొద్దున్న ఆడియో అనేది ఆ కైండ్ ఆఫ్ కొంచెం కంప్లీట్గా రీమిక్స్కి ఆన్ స్క్రీన్కి న్యాయం చేశాడు. వీడియో ఒకటి వదిలేరు కదా సార్, చూసాం, అందులో బాగా డాన్స్ మూమెంట్స్ అనేవి చాలా ఎక్కువ బాగుంటాయండి. థియేటర్లో ఇంకొంచెం బెటర్ ఉంటుంది. అంటే ఇది మీరు డిసైడ్ అయ్యారు డాన్స్ అనేది పగిలిపోవాలి, పాటలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం, అంటే కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి అని అంటే 100% ఏ సాంగ్ అయినా కానీ పగిలిపోవాలి అనేది చేస్తాము. అది మేబీ వాళ్ళ ఫాదర్ సాంగ్ అవడం వల్లేమో ఇంకొంచెం ఎక్కువ అనేది చేశారు. శేఖర్ మాస్టర్ చేశారు, చాలా బాగా చేశారు. అండ్ మోర్ ఓవర్ శేఖర్ మాస్టర్కి హీరోకి కూడా చిన్న సింక్ ఉంది. ప్రీవియస్గా ఒక 10 సాంగ్స్ ఎంత చేసినట్టున్నారు ఓవరాల్గా. ఆ సింక్ ఉంది కరెక్ట్గా, అంటే కొంచెం ఓవర్ బోర్డ్ లేకుండా, ఏదైనా స్టెప్ వేస్తే ఎబ్బెట్ లేకుండా చాలా నీట్గా తన బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యేలాగా డిజైన్ చేశారు సాంగ్. అంటే ఆయన అన్నారండి, నాన్నగారు పర్మిషన్ తీసుకోవాలి ఒకసారి పాట చేయాలంటే అన్న మాట ఏమన్నా అన్నారా? అదేం అనలేదండి. చెప్పాం, ఆయన కూడా ఖర్చు చెప్పినప్పుడు సెకండ్ హాఫ్లో ఫ్లో సరే ఓకే అని చెప్పి సరదాగా నవ్వేశారు. కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.